కారం రంగు రుచితో ఉంటుంది. ఆచి మిరపపొడి అదరగొట్టే కారం రంగు రుచి. ఇదే అంశానికి సంబంధించి విజయవాడ నుంచి ప్రసన్న సిద్ధంగా ఉన్నారు. ప్రసన్న, ఎలాంటి అంశాలను ఎజెండాగా పెట్టుకొని పౌర సరఫరాలు సేకరించి నాదెండ్ల మనోహర్ కలుస్తున్నారు? దేవి, రెండు తెలుగు రాష్ట్రాల మంత్రుల మధ్య పౌర సరఫరాల శాఖ అధికారులు ఇటు నాదెండ్ల మనోహర్ ఏపీ నుంచి, ఉత్తమ్ కుమార్ రెడ్డి ప్రధానంగా వీళ్ళిద్దరి మధ్య ధాన్యం కొనుగోలుకు సంబంధించి చర్చ జరుగుతుంది. దాంతోపాటు రాష్ట్ర విభజన చట్టంలో భాగంగా ఆస్తులు వీటిలో భాగంగా హైదరాబాద్ లో సివిల్ సప్లై ఆఫీస్ పక్కన ఉన్న కార్యాలయం ఒకటి ఏపీకి కేటాయించారు. దీనికి సంబంధించి విధి విధానాలు ఏ రకంగా ఉంటాయి, ఆ కార్యాలయాన్ని ఏం చేయాలి ఏంటి అనే దాని మీద కూడా అధికారులు కొంత నివేదిక రెండు తెలుగు రాష్ట్రాల మంత్రులకు ఇవ్వడం జరిగింది. దానికి సంబంధించి కూడా ప్రధానంగా చర్చ జరిగే అవకాశం కనిపిస్తోంది. ఎందుకంటే విభజన చట్టంలో ఇప్పటికీ రెండు తెలుగు రాష్ట్రాల మధ్య ఆస్తులు సరిగా పంపిణీ జరగలేదు. షెడ్యూల్ 9 లో కావచ్చు, షెడ్యూల్ 10 లో కావచ్చు, ఇవి ప్రస్తుతం కొంచెం డిస్టర్బెన్స్ ఉన్న పరిస్థితి. దీని మీద కీలకంగా కొన్ని కమిటీలు కూడా వేశారు. ఇప్పుడు అందులో భాగంగా హైదరాబాద్ లో కొన్ని ఆస్తులు ఏపీకి వస్తూ ఉన్నాయి. సివిల్ సప్లై కార్యాలయం పక్కనున్న ఒక 5 అంతస్తుల భవనం ప్రధానంగా ఆంధ్రప్రదేశ్ పౌర సరఫరాల శాఖ కేటాయించారు కాబట్టి ఆ భవనానికి సంబంధించి ఎలాంటి నిర్ణయం తీసుకోవాలి ఏంటి అనేది కూడా వీరిద్దరి మధ్య చర్చకొచ్చే అవకాశం కనిపిస్తోంది. దీంతో పాటు ధాన్యం కొనుగోలుకు సంబంధించి కూడా, ధాన్యం కొనుగోలులో జనరల్ గా రెండు తెలుగు రాష్ట్రాల్లో వరి ఎక్కువగా పండించే పరిస్థితి కనిపిస్తుంటుంది. ధాన్యం కొనుగోలుకు సంబంధించి ఎలాంటి విధానాలు అవలంబించాలి, ప్రస్తుతం దాంతోపాటు రైతులు కొంత ఇబ్బంది పడుతున్న పరిస్థితి కూడా కనిపిస్తోంది. అకాల వర్షాలు, మే నెల సమ్మర్ ఉధృతంగా ఉండాల్సిన టైంలో వర్షాలు కురిసి రైతులను కొంతవరకు డిస్టర్బ్ చేస్తున్న పరిస్థితి కనిపిస్తోంది. కాబట్టి దీనికి సంబంధించి ఎలాంటి విధి విధానాలు, కార్యాచరణ ఉండాలి అనేది కూడా ప్రస్తుతం ఇద్దరు మంత్రుల మధ్య చర్చ జరిగే అవకాశం కనిపిస్తోంది. దీంతో పాటు ఇతర రాష్ట్రాల్లో సివిల్ సప్లైస్ కు సంబంధించి ఎలాంటి విధానాలు అమలు చేస్తున్నారు, రేషన్ కార్డులు కావచ్చు, లేకపోతే రేషన్లో ఇచ్చి బియ్యం కాకుండా ఇతర సరుకుల పంపిణీకి సంబంధించి ఇతర రాష్ట్రాల ప్రాక్టీస్ ఏ రకంగా ఉంది, ఇవన్నీ కూడా చర్చించే అవకాశం కనిపిస్తోంది. కొత్త రేషన్ కార్డుల విషయంలో కూడా కొంత డైలమా ప్రస్తుతం నడుస్తుంది. కాబట్టి ఎందుకంటే కొత్త రేషన్ కార్డులు ఎవరెవరికి ఇవ్వాలి, ఒంటరిగా ఉన్న మహిళలకు రేషన్ కార్డు ఇచ్చే విషయంలో విధి విధానాలు ఏ రకంగా ఉండాలి, ఒక కుటుంబం వేరే చోటకి వలస వచ్చినప్పుడు తెలంగాణ నుంచి ఆంధ్రప్రదేశ్ కానీ తెలంగాణకు కానీ వలస వెళ్ళినప్పుడు దీనికి సంబంధించి కార్యాచరణ ఏ రకంగా ఉండాలి, రేషన్ కార్డు పంపిణీలో ఎలాంటి ఇబ్బందులు లేకుండా ముందుకు వెళ్లడం కోసం ఎలాంటి కార్యాచరణ అమలు చేయాలనేది కూడా ప్రధానంగా వీళ్ళిద్దరి మధ్య చర్చకు వచ్చే అవకాశం కనిపిస్తోంది. రాష్ట్రం విడిపోయినప్పటికీ కూడా కొన్ని శాఖలకు సంబంధించి ఉమ్మడి కార్యాచరణ ప్రస్తుతం అమలు చేసుకుంటూ ఉన్నారు. అది సివిల్ సప్లై కావచ్చు, మనకి ఇప్పటికే ఇరిగేషన్ కు సంబంధించి అలాంటి సమస్యలు ఉన్నాయి. ఇలాంటివి సుదీర్ఘంగా వచ్చినప్పుడు మంత్రులు కలిసి కూర్చోవడం కామన్ గా జరుగుతూ ఉంటుంది. అందులో భాగంగానే ఈ రోజు రెండు తెలుగు రాష్ట్రాల పౌర సరఫరాల శాఖ మంత్రుల మధ్య సమావేశం జరుగుతోంది. అధికారుల మధ్య మొదటి సమావేశం అయిన తర్వాత దానికి సంబంధించిన ఫీడ్బ్యాక్ మంత్రులకు తెలియజేయడం, మంత్రులు ఈ విషయాలకు సంబంధించి డీటెయిల్ గా చర్చించిన తర్వాత ఒక పూర్తి స్థాయిలో స్పష్టత వచ్చే అవకాశం అయితే మనకు కనిపిస్తూ ఉంది. దేవి, ఆల్ రైట్ ప్రసన్న, థ్యాంక్స్ ఫర్ ద లైవ్ అప్డేట్స్.